అపోస్తులు ప్రకటించింది అది. ప్రతి క్రైస్తవుడు అంటే మనం, ప్రతి మనిషికి ప్రకటించాల్సింది ఏంటంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు తిరిగి లేస్తావు. ఇట్స్ ట్రూ, ఇట్ షుడ్ బి హ్యాపెన్, జరుగుతుంది, జరగబోతుంది భవిష్యత్తులో. చచ్చిపోతే అయిపోయింది కాదు లైఫ్. 75 సంవత్సరాలు నాట్ రియల్ లైఫ్. రియల్ లైఫ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. శాశ్వతమైనటువంటి లైఫ్ ఉంది. ప్రతి క్రైస్తవుడు ప్రకటించాల్సింది ఇది ప్రకటించట్లా మనుషులు. క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళే ఇది ప్రకటించట్లా అసలు. కానీ అపోస్తులు ప్రకటించింది అదే. అందుకనే వాళ్ళు అడుగడుగునా క్రీస్తు మృతుల నుండి తిరిగి లేచాడు, విట్నెస్ దానికి అని చెప్పేవాళ్ళు. చూద్దాం చూడండి 5వ అధ్యాయంలో. ఓకే, మనము మత్తయి సువార్తను స్టడీ చేస్తున్నాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము. మనం మత్తయి సువార్తను చదివేటప్పుడు క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని చదువుతూ ఉంటాం కాబట్టి ఆయన జీవితంలో ఆయన యొక్క బోధలు ఎలాగున్నాయి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన క్రియలు ఎలాగున్నాయి, ఆయన లైఫ్, ఆయన యొక్క జీవితం ఎలాగుంది, ఇవన్నీ మనం చూస్తుంటాం. అది కాకుండా రచయిత ఏం చెప్పాలని ఆలోచన. ఈ లెటర్ ద్వారాగా, ఈ పత్రిక ద్వారాగా రచయిత యొక్క ఉద్దేశం ఏంటి? రచయిత యొక్క ఉద్దేశం అంటే అది రచయిత యొక్క సొంత ఆలోచన కాదు. అంటే మత్తయ్య సాక్ష్యం ఇస్తున్నాడు, అపోస్తులు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు. మనము అపోస్తుల కార్యములు చూస్తే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం మనం చదివితే, ఈ యేసును దేవుడు లేపిన దీనికి మేమందరము సాక్షులము. మేము అంటే అపోస్తులు. ఒకసారి మనము 2వ అధ్యాయంలోని 14వ వచనం చూస్తే, అయితే పేతురును, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లయను. 11 కూడా లేచి నిలిచి, 11 అంటే 11 మంది ప్లస్ పేతురు 12 మంది. అంటే ఎవరు వీళ్ళు? అపోస్తులు. సో మేము సాక్షులమై ఉన్నాం, ఈ యేసును దేవుడు లేపిన దీనికి మేమందరము సాక్షులము. సాక్ష్యం ఇస్తున్నారు. వారు లోకంలోనికి బయలుదేరారు సాక్ష్యం ఇవ్వటానికి, క్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి. వాళ్ళ జీవిత అనుభవం ఆయనతో ఏదైతే ఉందో, వాళ్ళు ఆయన దగ్గర నుంచి ఏదైతే అబ్జర్వ్ చేశారో, ఏదైతే చూశారో, ఫైనల్గా వాళ్ళు ఏదైతే కన్ఫర్మ్ చేసుకున్నారో దాని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మనం 3వ అధ్యాయంలో చూస్తే 15వ వచనం చదివితే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనంలో, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినందుకు మేము సాక్షులం. అదిగో. సో ఇంటెన్షన్ ఏంటంటే, యేసుక్రీస్తు ముందుగా, యేసు అంటే నజరేతు ఊరు వాడైనటువంటి మరియ కుమారుడైనటువంటి యేసు మనం ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తే. మనం ఎదురు చూస్తున్నటువంటి రాజు ఎవరో కాదు, ఈయనే. అది మరి ఆయన చనిపోయాడుగా, ఆయన రాజు అంటున్నాం ఏంటి అంటారు. ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడా? అది ఎలా సాధ్యం? దానికి మేము సాక్షులము. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు, దానికి మేము సాక్షులము. అది పాయింట్. సో అపోస్తుల యొక్క ఇంటెన్షన్, వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలో అనేక రాజ్యాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఒక గొప్పదైనటువంటి, లయం కానటువంటి, శాశ్వతమైనటువంటి రాజ్యము భవిష్యత్తులో రాబోతుంది. బబులోను రాజ్యం ఉంది,
అశ్షూరీయులు పరిపాలించారు గొప్పగా. ఐగుప్తులో ఒకప్పుడు గొప్ప రాజ్యం ఉంది. ఇలాంటి ప్రపంచంలో చాలా మంచి పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నాయి. పర్షియన్ సామ్రాజ్యం ఉంది, గ్రీక్ సామ్రాజ్యం ఉంది, రోమా సామ్రాజ్యం ఉంది. అయితే ఈ అన్ని రాజ్యాలను తలదన్నే రాజ్యం మరొకటి ఉంది. అది స్వయంగా దేవుడే స్థాపించబోయే రాజ్యం, శాశ్వతంగా ఉండబోయే రాజ్యం. అది ఆ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన వాడే ఈ మరియ కుమారుడైనటువంటి యేసు. ఆయనే రాజ్య స్థాపకుడు, రాజు ఆయనే. ఎట్లా రాజు అంటే వివరిస్తున్నాడు అనమాట. అపోస్తులందరూ వివరిస్తున్నారు. ఎలాగ రాజు అంటే ఇదిగో, మొట్టమొదటిగా ఆయన రాజవంశీకుడు, సాధారణమైన వ్యక్తి కాదు. తర్వాత ప్రవచనాలు, అనేకమైనటువంటి ప్రవచనాలు ఆయనలో నెరవేరినాయి. ప్రవచనాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఆయనలో నెరవేర్చబడ్డాయి. సో ప్రవచనాలు అనేకమైనవి కూడా ఆయనలో నెరవేర్చబడ్డాయి. మొత్తానికి అపోస్తులు నిరూపిస్తున్నారు. అదేంటంటే యేసు రాజు అయి ఉన్నాడు, రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ప్రపంచంలో ఒక అద్భుతమైన రాజ్యం ఉంది, ఇప్పుడు అది నడుస్తుంది. ఆ రాజ్యం అనేక మంది వ్యక్తులకు ఆ రాజ్యం గురించి తెలియలేదు. ఆ రాజ్యము ఇప్పుడు నడుస్తుంది భూమి మీద, గొప్పదే ఆ రాజ్యము. కాబట్టి ఆ రాజ్యము స్థాపన గురించి, రాజ్యాన్ని స్థాపించింది ఎవరు, అన్ని విషయాలు క్రీస్తు ప్రభు స్థాపించాడు. చనిపోయాడు అనుకుంటున్నారు కదా, ఆయన తిరిగి లేచాడు సమాధిలోంచి. ఆయన సజీవుడు, మరణం ఆయన ఏం చేయలేదు. అదనమాట. అది ఆ రాజ్యం గురించి మాట్లాడుతున్నారు అపోస్తులైన వారు. 4వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే, మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా, అదిగో మీరు ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అని చెప్తున్నారు. మీరు సిలువ వేసినట్టు, మృతుల్లోండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థ పొంది మీ ఎదుట నిలుచుతున్నాడు. అక్కడ ఒక మాట ఉపయోగించాడు చూడండి. మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. మృతుల్లో నుండి లేచినవాడు యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు కాబట్టి యేసుక్రీస్తు అంటం జరిగిందనమాట. 4వ అధ్యాయం 1వ వచనంలో, అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 1వ వచనంలో, వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయ అధిపతియు సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటి, యేసుని బట్టి మృతుల్లో ఉండి పునరుద్ధానం కలిగినని ప్రకటించుటి. సో యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచాడు. అందుట్లో ఏం నిరూపితం అవుతుంది, ఏం నిరూపించబడింది అంటే మృతుల పునరుద్ధానం నిరూపించబడింది. చనిపోయిన వాడు లేస్తాడా? వాస్తవానికి లేవడు, కానీ లేస్తాడు. ఎవిడెన్స్ ఏంటి, ఆధారం ఏంటి? క్రీస్తు ప్రభు. మృతుల పునరుద్ధానానికి ఆధారం కలుగజేసిన వాడు క్రీస్తు ప్రభు. ఒకసారి అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. ఇప్పుడు మనం స్టడీ చేసే విషయాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు గ్రంథం యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే, దాని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి, గ్రంథం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి, అపోస్తులు బోధించడంలో వారి యొక్క మెయిన్ ప్రధానమైనటువంటి అంశం ఏమై ఉంది, ఏంటి వారు బోధించేది. మనం ఆ పాయింట్ అపోస్తులు, మత్తయి సువార్త మనం డీల్ చేసేది. మత్తయి ఒక అపోస్తులుడు. అసలు అపోస్తుల యొక్క ఉద్దేశం ఏంటి అది మనం చూస్తున్నాం. అపోస్తుల యొక్క అసలు ఉద్దేశం ఏంటి అనేది
అపోస్తుల యొక్క ఉద్దేశం, అది పాయింట్ చూస్తున్నాం. 17 అధ్యాయానికి వద్దాం చూడండి. మొట్టమొదటి ఏంటంటే పాయింట్, భూలోకంలో దేవుని రాజ్యం ఏలుబడి చేయబోతుంది, దేవుని రాజ్యము స్థాపించబడబోతుంది. అది పాయింట్, స్థాపించబడింది పాయింట్. అది భూలోకంలో అనేక రాజ్యాలు గొప్ప అని, అందులో అన్నిటికంటే గొప్ప రాజ్యం ఒకటి భూమి మీద ఉంది, దేవుని రాజ్యం. అవునా? భూమి మీద దేవుడు పరిపాలన చేస్తున్నాడా? భూమి మీద ఇంకొక దేవుని రాజ్యం ఉందా? భూమి మీద ఉందా? మనకు తెలుసు, అమెరికా పెద్ద రాజ్యం, చైనా డెవలప్ అవుతుంది, పెద్ద రాజ్యంగా మారుతుంది, రష్యా ఉంది, ఇండియా కూడా డెవలప్ అవుతుంది. ఈ రాజ్యాలన్నీ కాకుండా కంటికి కనబడినటువంటి ఇంకొక రాజ్యం ఉందా? ఎస్, దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది, కంటికి కనబడినటువంటి రాజ్యం. సో అపోస్తలుల యొక్క ఉద్దేశం అదనమాట, కంటికి కనపడినటువంటి ఒక రాజ్యం గురించి. ఎట్లా ఉంది? రాజ్యాన్ని స్థాపించింది ఎవరో, రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఎవరు యేసు? మరియమ్మ కుమారుడైన యేసు. ఈ క్రీస్తు ఎవరు? ఓకే, సో ఇంటెన్షన్ ఏంటంటే, అసలు క్రొత్త నిబంధన రాసినటువంటి రచయితలు లేదా అపోస్తుల యొక్క ఉద్దేశం ఏంటి? అది మెయిన్ పాయింట్గా మనకు అర్థం అవ్వాలి. అది మనం టచ్ చేస్తాం అన్నమాట. భూమి మీద ఒక రాజ్యం ఉంది అనేది ఫస్ట్ పాయింట్. రాజ్యం ఉంటే ఏది, ఎక్కడుంది రాజ్యం? రాజు ఎవరు? రాజు ఎవరంటే మొదటి శతాబ్దంలో గలిలయ అనే ప్రాంతంలో, మధ్యధరా సముద్రం పక్కనే ఉన్నటువంటి గలిలయ అనే ప్రాంతంలో ఉన్నటువంటి నజరేతులో పెరిగినటువంటి యేసే రాజు. ఆయన రాజు ఏంటి? ఓహో, ఎలాగనేది నిరూపించడం ఆయన రాజు. ఓకే, మరి ఆయన చనిపోయాడుగా? లేదు, ఆయన తిరిగి లేచాడు, మృతుల్లోని తిరిగి లేచాడు. అవునా? మృతుల్లోని తిరిగి, మళ్ళీ ఇంకో కొత్త విషయం చెప్తున్నాం ఏంటి? అది కూడా ఎలాగో మృతుల్లోని ఎలాగ తిరిగి లేచాడు, దానికి మేమందరం సాక్షులము. ఆయన మృతుల్లోని తిరిగి లేచాడా? ఇంతకు అసలు విషయం ఏంటి? మృతుల నుండి ఇప్పుడు లేచాడు, రాజ్యాన్ని స్థాపించే అసలు విషయం ఏంటి? విషయం ఏంటంటే ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు, అలాగే మనుషులందరూ కూడా మృతుల నుండి తిరిగి లేస్తారు అనేదానికి ఆధారాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చాడు. ప్రపంచానికి ఒక ప్రకటన, ఒక అనౌన్స్మెంట్ ఈ ప్రపంచానికి. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఆ ప్రకటన ఏంటంటే, చనిపోయిన ప్రతి ఒక్కడు కూడా మృతుల నుండి తిరిగి లేస్తాడు. ఇట్స్ ట్రూ. అవునా? ఎట్లా లేస్తాడు? అసలు చనిపోయినాడు ఎక్కడ లేస్తాడా? దానికి ఎవిడెన్స్ క్రీస్తు ప్రభు. ప్రధానమైనటువంటి మొట్టమొదటి ఎవిడెన్స్ క్రీస్తు ప్రభు. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం మనం చదివితే, ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూసి చూడనట్టుగా ఉండని, ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకంలో తీర్పు తీర్చబోయే ఒక దినం నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. మన అందరము ఒకరోజున ఈ దేహాన్ని దాటి వెళ్తాము, అక్కడ తీర్పు ఉంది. అంటే దేహాన్ని దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక జీవితం ఉందా మనకి? మళ్ళీ అక్కడ తీర్పా, జడ్జిమెంట్ ఉందా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పినట్టుగా అక్కడ నుంచి నిత్యాగ్ని కొంతమంది వెళ్తారు, నిత్య జీవానికి కొంతమంది వెళ్తారా? ఇవన్నీ నమ్మే విషయాలేనా? అసలు తీర్పు ఉందా? నిత్యాగ్ని ఉందా? నిత్య జీవం ఉందా? ఎస్, ఉంది. అవి నమ్మటానికి ఆధారం కలుగజేసిన వాడు క్రీస్తు బాబు. ఎలా కలుగజేశాడు? మృతుల్లోని తిరిగి లేవటం వల్ల. అది ఇక్కడ చెప్పాడు. ఏం చెప్పాడు? 31వ వచనంలో, మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు ఆధారం. దేన్ని నమ్మటానికి? తీర్పు అనేది ఒకటి ఉంది. అంటే మనం తీర్పు అనేది ఒకటి ఉందంటే ఏమన్నా అందులో అర్థం? ఈ దేహాన్ని దాటిన తర్వాత మరొక లైఫ్ ఉందని, అంటే చనిపోయిన తర్వాత తిరిగి లేస్తామని. మృతుల్లో నుండి మనం అందరం లేస్తాము.
దానికి క్రీస్తు ప్రబోధం. అదే కదా మనకి అపోస్తుల కార్యం 4 అధ్యాయంలో చెప్పింది. అపోస్తుల కార్యంలో 4 అధ్యాయంలో అపోస్తుల కార్యంలో 4 అధ్యాయం 1వ వచనంలో వారు ప్రజలతో మాట్లాడుతుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకైలను వారు ప్రజలకు బోధించి యేసుని బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలిగినని ప్రకటించారు. యేసుని బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగుతుంది అది వారు అనౌన్స్ చేసేది, ప్రకటన చేసేది ప్రజలందరూ. మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగుతుంది అంటే ప్రతి మనిషి కూడా చనిపోయి తిరిగి లేస్తాడు. ఎవిడెన్స్ క్రీస్తు ప్రభు మృతుల్లో నుండి లేచాడు. ఆయన మృతుల్లో నుండి లేచాడు అనేది నిజమేంటి? దానికి మేము సాక్షులం. అది చెప్పేది ఆయన మృతుల్లో నుండి లేచాడు, దానికి మేము సాక్షులం. దానివల్ల ఏంటి మనకు అర్థమయ్యేది? దానివల్ల ఏం చెప్పాలనుకుంటున్నాడు క్రీస్తు ప్రభు దేవుడు? ప్రజలందరూ కూడా మృతుల్లోని తిరిగి లేస్తారు, ఇది వాళ్ళు చెప్పేది. ఇది నమ్మటం అసలు బైబిల్ యొక్క ఉద్దేశం. అది ప్రతి క్రైస్తవుడు ప్రకటించాల్సింది. ఇది అపోస్తులు ప్రకటించింది. అది ప్రతి క్రైస్తవుడు అంటే మనం, ప్రతి మనిషికి ప్రకటించాల్సింది ఏంటంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు తిరిగి లేస్తావు. ఇట్స్ ట్రూ, ఇట్ షుడ్ బి హ్యాపెన్. జరుగుతుంది, జరగబోతుంది భవిష్యత్తులో. చచ్చిపోతే అయిపోయింది కాదు లైఫ్. 75 సంవత్సరాలు అసలు నాట్ రియల్ లైఫ్. రియల్ లైఫ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. శాశ్వతమైనటువంటి లైఫ్ ఉంది. ప్రతి క్రైస్తవుడు ప్రకటించాల్సింది ఇది ప్రకటించట్లా మనుషులు. క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళే ఇది ప్రకటించట్లా అసలు. కానీ అపోస్తులు ప్రకటించింది అదే. అందుకనే వాళ్ళు అడుగడుగునా క్రీస్తు మృతుల నుండి తిరిగి లేచాడు, వీఆర్ ద విట్నెస్ దానికి అని చెప్పేవాళ్ళు. చూడండి 5వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనంలో అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. మీరు రానును వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపిను. మీరు చనిపోయారు అనుకుంటున్నారు కదా. ఈ వాజ్ రైజన్, లేచాడు ఆయన మృతుల్లో నుండి. క్రీస్తు మృతుల్లోని తిరిగి లేచాడు. దానికి మేము సాక్షులం, అది వాళ్ళు చెప్పేది. చూద్దాం 31వ వచనంలో ఇజ్రాయేలుకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులమైన నామం చెప్పేది. వీఆర్ ద విట్నెస్. మేము సాక్షులం. మాతో పాటుగా ఇంకొక ఆయన కూడా ఉన్నాడు సాక్షి. మన యోహాను సువార్తలో చదువుకున్నాం కదా. లోకము ఆయన చూడదు కనుక ఆయన ఎరగదు, ఆయన చూడదు. కానీ మీరు ఆయన ఎరుగుతారు, ఆయన పొందుకుంటారు. ఎవరిని? పరిశుద్ధాత్మ గురించి. లోకం చూడలేదు కూడా పరిశుద్ధాత్మనే. ఆ పరిశుద్ధాత్ముడును మేము దీనికి సాక్షులం. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు. ఎంత ఒత్తి ఆ విషయాన్ని చెప్తున్నారో. ఎందుకంటే అంత ఈజీ విషయం కాదు. నేను చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు తిరిగి లేస్తాను. ఇంకొక లైఫ్ ఉంది. ఒక లైఫే కాదు, 2 లైఫ్లు ఉన్నాయి. ఒకటి నిత్యాగ్ని, ఇంకోటి నిత్యజీవం. అవునా? నిత్యాగ్నికి వెళ్తే అంతే, అవుటే నీ పని. నిత్యము శిక్షణ అనుభవించడం. 1 సంవత్సరం జైలు వేస్తేనే మామూలుగా ఉండదు, జీవితాంతం జైలు శిక్ష వేస్తేనే భయంకరంగా ఉంటుంది. అలాగా ఎటర్నల్ లైఫ్లో ఎటర్నల్ పనిష్మెంటా? నమ్ముతున్నావు నిజంగా దాన్ని? బైబిల్ యొక్క ఉద్దేశము అదే, దాన్ని నిరూపిస్తుంది బైబిల్. నువ్వు దాన్ని తప్పించుకోవడానికి రక్షణ అంటే ఏంటి? రక్షణ అనే దానికి అర్థమే తెలియదు అనేక మందికి. నువ్వు దాన్ని తప్పించుకోవడమే రక్షణ అంటే. రక్షణ అంటే దాని నుంచి తప్పించుకోవటం. బైబిల్ యొక్క ఉద్దేశం అది. దీని యొక్క ఉద్దేశం దాన్ని నువ్వు తప్పించుకోవాలి. నిత్యాగ్నికి వెళ్లకుండా నువ్వు తప్పించుకోవాలి, అది దాని యొక్క ఉద్దేశం. సో అపోస్తుల యొక్క ఇంటెన్షన్ ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి.
గ్రంథం అర్థం అవ్వాలంటే, బైబిల్ మనకు అర్థం అవ్వాలంటే అపోస్తలుల యొక్క ఉద్దేశం అర్థమైతే ఆటోమేటిక్గా దేవుని ఉద్దేశం ఏంటో మనకు అర్థం అవుతుంది. ఎందుకని? అపోస్తలుని పంపించింది ఎవరు? అపోస్తలుడు అంటే నా అర్థం పంపబడిన వారు. వీళ్ళని పంపించింది ఎవరు? వీళ్ళని ఈ 12 పంపించింది ఎవరు? 12 ప్లస్ తర్వాత వచ్చినటువంటి పౌలు. ఎవరు వీళ్ళని పంపించింది? క్రీస్తు ప్రభు. సో వీళ్ళ సొంత మాటలు కావు అవి అపోస్తలువి. వాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉన్నది క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం. ఆయన ఉద్దేశాన్ని బయలుపరచడానికి వచ్చారు, లోకం మీదకి బయలుదేరారు. ఎక్కడుందో మనకు అది? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చదువుకుంటూ వస్తుంది. ఇక ఆయన ఆరోహణం అయ్యే దినాల్లో 12 పిలిచాడు, వారితో మాట్లాడాడు. నేను మిమ్మల్ని లోకం మీదకి పంపిస్తున్నాను, మీరు వెళ్ళుడి, సర్వలోకానికి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడిన. అంటే వారిని పంపించింది ఎవరు? క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభుని పంపించింది ఎవరు? యోహాను సువార్త మొత్తం అదే కదా మనం చదువుకున్నాం. నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని చేత పంపబడిన వాడిని. నేను బోధించేది నా సొంత బోధ కాదు, ఇవి నా సొంత మాటలు కావు, దేవుని మాటలే పలుకుతున్నాను. నేను ఏమనవలనో ఏం మాట్లాడడం వల్ల తండ్రి నాకు ఆజ్ఞాపించినట్టుగానే మాట్లాడుతున్నాను. తండ్రి నన్ను పంపి అన్నాడు. ఆయన ప్రతి పాయింట్లో కూడా మాట్లాడింది అదే కదా. సో ఫైనల్గా అపోస్తలుల ఉద్దేశం క్రీస్తు ప్రభు ఉద్దేశం, క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశము దేవుని ఉద్దేశం. అంటే ఓవరాల్గా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీకు అసలైన లైఫ్ రాబోతుంది. ఈ దేహాన్ని దాటితే ఎటర్నల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నావు. అందులో నిత్యాగ్ని నుంచి తప్పించుకోవడం ఎలా? అన్నిటికీ అడుగడుగున రుజువుపరుస్తూ ఆ రక్షణ పొందడానికి ప్రాసెస్ని చెప్తూ అన్ని విధాలుగా నిన్ను నడిపించి నీకు ఎనర్జీని ఇస్తూ నీకు రూట్ని ఏర్పాటు చేస్తూ చివరికి దేవుని దగ్గరికి తీసుకెళ్ళటానికే దీని యొక్క ఉద్దేశం, దేవుని దగ్గర నడిపించడానికి. అది అపోస్తలుల యొక్క ఉద్దేశం. సో ఇదంతా అసలు పాయింట్ అది. మనం నమ్ముతున్నామా? రియల్గా మనం దాన్ని నమ్ముతున్నామా? అందువల్ల నిరూపించడానికి అపోస్తలులు పడుతున్నటువంటి పాటలు అనమాట, ఒక సత్యాన్ని నిరూపించడానికి. క్రీస్తు ప్రభు అందుకని చెప్పాడు, ఇలా దేవని నేను సత్యమును గురించి సాక్ష్యం అవటానికే పుట్టా, నేను పుట్టిందే దానికోసం, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికే పుట్టాను. యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చదివాం కదా, దానికోసం ఈ లోకానికి పంపబడ్డాను. ఐ కేమ్ ఫర్ దట్ ఓన్లీ. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో 39వ వచనం 10వ అధ్యాయం 39వ వచనం. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. అదిగా అడుగడుగునా సాక్షులు. నాట్ ఓన్లీ క్రీస్తు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచాడు అనేదానికే కాదు, అన్ని విషయాలకి సాక్షులే. అందుట్లో దీనికి బలమైనటువంటి సాక్షులు. అంత ఈజీగా నమ్మే విషయం కాదుగా మృతుల్లో నుండి తిరిగి లేచాడంటే. సో ఆయన జీవితంలో అడుగడుగునా ఉన్న వాటికి మేము సాక్షులం. ఇంకేంటి వేటికి సాక్షులు ఉన్నారు? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. పురుషులే 5,000 మంది కూర్చున్నారు, ఇంకా లేడీస్ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ భోజనం పెట్టాలి. క్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలని అనేకమైన రొట్టెలు అనేక చేపలుగా చేశాడు. ఏమన్నా మ్యాజిక్ చేశాడా? ఆ రొట్టెలు ఆ చేపలు పంచిపెడుతున్నారు అందరికీ. అందరూ చూశారు, 5 రొట్టెలు 2 చేపలు, ఇన్ని రొట్టెలు ఎట్లా అయినాయి? మ్యాజిక్ చేశాడే ఏంటి? చేపలు ఇన్ని చేపలు ఎట్లా అయినాయి? దగ్గరకు వచ్చినాయి, పట్టుకున్నారు, అది చేతికి దొరికింది. రొట్టెలు చేతికి దొరుకుతున్నాయి, మ్యాజిక్ కాదు ఇది, రియల్గానే చేశాడు. మ్యాజిక్ అయితే దొరకవు. చేపలు కూడా చేతికి దొరుకుతున్నాయి, మ్యాజిక్ కాదు, ఇట్స్ రియల్. నోట్లో పెట్టుకొని తిన్నారు, ఆకలి కూడా తీరింది, నోట్లోకి వెళ్ళి తినేశారు. ప్రముఖంగా ఈ టెస్ట్లో అసలు ఇది నిజమా కాదని టెస్ట్ చేసిన దాంట్లో శిష్యులే పక్కనే ఉన్నారు, వాళ్ళే పంచిపెట్టారు. ఆ రొట్టెలు పెరిగిపోతున్నాయి, చేపలు పెరిగిపోతున్నాయి. 5 రొట్టెలు 2 చేపల నుంచి పట్టుకున్నారు, అరే దొరుకుతుంది, ఇది మ్యాజిక్ కాదు. తిన్నారు, అరే నిజమే. శిష్యులందరూ అబ్జర్వ్ చేశారు. సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే 10వ అధ్యాయంలో 39వ వచనంలో
ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. తీసుకుని వెళ్ళిపోతున్నారు సమాధి చేయటానికి పాడి మీద ఒక చిన్నోడిని. వెనకాలే ఉన్నారు శిష్యులు. వాళ్ళు మాత్రమే కాదు, అనేక వేల మంది వెంబడిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువుని. ఆ చిన్నోడిని సమాధి చేయటానికి ఆ ఊరు జనం మొత్తం వెనకాల వెళ్తారు కదా. ఇప్పుడు తగ్గుతున్నారా కానీ ఒకప్పుడు ఊరు మొత్తం బయలుదేరి వెళ్ళారు. ఒక వ్యక్తి చనిపోతే సమాధి చేయడానికి అందరూ బయలుదేరి వెళ్తున్నారు. మధ్యలో ఎదురయ్యారు. ఇటు క్రీస్తు ప్రభు, అటు వాళ్ళు ఇద్దరు ఎదురయ్యారు. క్రీస్తు ప్రభు ఆపమని చెప్పాడు, పాడిని ఆపాడు. పాడి దగ్గరకు వచ్చాడు. చిన్నవాడా లే అనగానే ఆయన లేచి దిగ్గుని కూర్చున్నాడు. ఇటు 1000 మంది, అటు 1000 మంది అందరూ చూశారు, షాక్ అయిపోయారు. ఒకవాడు లేచిన వాడు మ్యాజిక్ ఏమైనా చేశాడా? అసలు అది కుదిరే పనేనా? వాళ్ళు ఎవరో యాక్చువల్గా సమాధి చేయడానికి వెళ్తున్నారు. క్రీస్తు ప్రభు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, ఇదిగో శవం చూడండి, ఓకే చూస్తున్నారా లే, ఆ మ్యాజిక్ అది చేయలేదు. ఆ యొక్క సభ ఏర్పాటు చేయలేదు. ఆయన సువార్త ప్రకటించడానికి గ్రామాలు పట్టణాలు తిరుగుతున్నప్పుడు ఎదురైనటువంటి సంగతి ఇది. స్పాంటేనియస్గా ఎవరు చూశారు? శిష్యులు చూశారు, పక్కనే ఉన్నారు. అది యొక్క ఉద్దేశం అది. సో మొత్తం మేము చూసాము. ఆయన పక్షవాయువు లేచి నీ పరిపెత్తుకొని దిగ్గులు లేచాడు, పరిపెత్తుకొని వెళ్ళిపోతారు. షాక్ అయిపోయారు శిష్యులు. మైండ్ బ్లోయింగ్ థింగ్స్. వాళ్ళు ఏమని చెప్పుకున్నారంటే, అక్కడ ఉన్న ప్రజలు శిష్యులు అందరూ కూడా, ఇలాంటి కార్యములు భూమి పుట్టినది మొదలుకొని ఎన్నడూ జరగలేదు. అందువల్ల యోహాను సువార్తలో నువ్వు దేవుని కుమారుడువా, దేవుని యొద్ద నుండి వచ్చావా, మేము ఎలాగ నమ్మాలి, సాక్ష్యం ఏంటి అని అన్నారు యూదులు. మేము ఎలా నమ్మాలి, సాక్ష్యం ఏంటి? సాక్ష్యం వాస్తవానికి ఏ మనిషి తనంతకు తానే చెప్పుకుంటే ఆ సాక్ష్యం చెల్లదు. ఓకే, మీరు అన్నదే. ఇప్పుడు నా అంతటా నేనే చెప్పుకుంటున్నాను కాబట్టి నీ సాక్ష్యం చెల్లదు అంటున్నారు. కానీ నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళుదునో నాకు తెలుసు, నేను ఎరుగుదును కనుక నా సాక్ష్యం సత్యమే. మీకు అది తెలియదు. మీరు ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్తారనేది మీకు తెలియదు. సరే, ఓకే. నన్ను గూర్చి బాప్తిస్మిచ్చి యోహాను మండుచున్న ఒక వ్యక్తి గురించి, బాప్తిస్మిచ్చి యోహాను నా గురించి సాక్ష్యం ఇచ్చాడా ఇయ్యలేదా? ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. యోహాను సాక్ష్యం ఇచ్చాడు కదా నా గురించి. ఓకే. తండ్రి నా గురించి సాక్ష్యం ఇచ్చాడు. పావురం మీదకి వచ్చినప్పుడు ఆకాశంలోనే ఒక శబ్దం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఏందో ఆనందించున్నాను. అందరూ అన్నారు, చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా. తండ్రి నా గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఓకే. అన్నిటికంటే ఇంకొకటి, దానికి ముందుగా ఒకటి ఉంది. లేఖనములు, పాత నిబంధన గ్రంథంలో ఎవరైతే మా మోషే అని మీరు చెప్పుకుంటున్నారో, ఆ మోషే లేఖనం నా గురించి సాక్ష్యం ఇచ్చాయి. అది కాకుండా వాటన్నిటికంటే బలమైన సాక్ష్యం నేను చేస్తున్న క్రియలే. ఎవడైనా చేయగలుగుతాడా? యేసుక్రీస్తు పక్షవాయు కలిగినటువంటి వాడిని బాగు చేసే ముందుగా నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పినప్పుడు అక్కడ ఉన్న యూదులు, పరిసయ్యులు వాళ్ళు ఏమన్నారంటే, పాపాలు క్షమించడానికి నువ్వెవరు, నువ్వు దేవదోషం చేస్తున్నావు, పాపాలు క్షమించే అధికారం ఓన్లీ దేవునిదే అని అన్నారు. పాపాలు క్షమించడం ఈజీ పని కాదు, కరెక్టే. నువ్వు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళు అంటంతోనే లేచి నడవటం ఈజీనా? ఈజీ కార్యక్రమం అది. 4 రోజులు సమాధిలో ఉన్నవాడిని లేచి బయటికి రా అనగానే ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చాడు. సీక్రెట్గా, రహస్యంగా జరిపించి ప్రచారం చేసుకునే కార్యక్రమం ఇది. ఎంతమంది జనం ఉన్నారు అక్కడ. సో వీటన్నిటికీ పక్కనే ఉన్నారు శిష్యులు. గద్దించడంతోనే సముద్రము అలలు ఆగిపోయినాయి, వర్షం ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది, బలంగా వీచి గాలి ఆగిపోయింది. పక్కనే ఉండి చూస్తున్నారు శిష్యులు. దీనికి మేము సాక్షులము. సో వాళ్ళ యొక్క అపోస్తుల యొక్క ఇంటెన్షన్, వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, భూమి మీద రాజ్యాన్ని స్థాపించడానికి ఒక రాజ్యం ఉంది. భూమి మీద దేవుడు స్థాపించిన రాజ్యం. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చింది ఈ యేసే. రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాజ్యంలో ఉన్నవారు చనిపోయిన తర్వాత
తీర్పు తర్వాత దేవునితో కలిసి శాశ్వతంగా నివసించబోతున్నారు. ఈ రాజ్యంలో లేనివారు చనిపోయిన తర్వాత తీర్పునికి లోనయ్యి తీర్పు జరిగిన తర్వాత నిత్యమైనటువంటి శిక్షకు వెళ్ళిపోతున్నారు. ఇది అపోస్తుల యొక్క బోధ. వాళ్ళు చెప్పేది అది. చూడండి, మేము సాక్షులము. చూడండి మళ్ళీ అపోస్తుల కార్యం 10వ అధ్యాయము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. 39వ వచనంలో, దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానంలో పుచ్చుకుని మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించెను. తర్వాత అనుగ్రహించను, ఇదిగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించినవాడు ఏనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను. ఆయనతో ఎవరైతే కలిసి తిరిగారో, చివరికి దొంగ ఇస్కరియోతు ఏదో ఒక దొంగ, అది కూడా మనం చదువుకున్నాం కదా, డబ్బు నాశించినటువంటి ఒక దొంగ. అతను కూడా రియలైజ్ అయ్యాడు చివరికి, అరే నేను తప్పు చేశాను అనుకున్నాడు, కానీ మారు మనసు పొంది దేవుని క్షమాపణ ఆడకుండా పొరపాటు చేశాడు, వెళ్ళి ఊరేసుకుని చనిపోయాడు. ఆయన మృతుల నుండి లేచాడని చెప్పినప్పుడు ఆయన గాయాలు పట్టుకొని చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు తోమా. చివరికి పట్టుకున్నాడు, ప్రభువా నన్ను క్షమించన్నాడు. సో మేము సాక్షులము. ఆయన లేచాడు సమాధిలోంచి. ఆయన లేచాడు అంటంతోనే అనేక విషయాలకు ఎవిడెన్స్ దొరికేసింది. మనుషులందరూ కూడా అలాగే లేస్తారు చనిపోయిన తర్వాత. అయిపోవాలా, చనిపోవడంతో అయిపోయింది కాదు, దేహాన్ని విడిచిపెట్టేసి ఇచ్చారన్నమాట. అంటే మరొక లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది. తీర్పు ఉంది, తీర్పు తర్వాత నిత్యజీవం ఉంది. అన్నిటికీ ఎవిడెన్స్ క్రీస్తు ప్రభు మృతుల్లోని లేచాడు అనే దాంతో నిరూపితం అవుతుంది. అందువలన వాళ్ళు నిరూపిస్తున్నారు క్రీస్తు ప్రభు మృతుల్లోని లేచాడు అనేది. అపోస్తుల కార్యంలో 23వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 6వ వచనం. 23వ అధ్యాయం 6వ వచనం. వారిలో ఒక భాగము సద్దూకైలను మరి ఒక భాగము పరిశీలనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిచయుడును పరిచయుల సంతతి వాడును. మనకున్న నిరీక్షణ గూర్చి మృతుల పునరుద్ధానం గూర్చి నేను విమర్శింపబడుతున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. ఏమంటున్నాడు పౌలు? నన్ను సభలోకి లాక్కొచ్చారు, ఇదిగో సంఖ్యలు వేసి లాక్కొని వచ్చారు సభలోకి. కారణం ఏంటి అంటే, నాకున్నటువంటి నిరీక్షణ బట్టి. ఇంకొక విషయం చెప్పాడు, మృతుల పునరుద్ధానం గురించి నేను విమర్శింపబడుతున్నాను. నన్ను ఇప్పుడు జడ్జిమెంట్లోకి తీసుకొచ్చారు, తీర్పు తీర్చుతున్నారు. ఎందుకంటే నేను మృతులు తిరిగి లేస్తారు, మృతుల పునరుద్ధానం ఉందని ప్రకటిస్తున్నాను. దాన్ని బట్టి నన్ను విమర్శ చేస్తున్నారు. నాకున్న ఒక నిరీక్షణ, నేను సమాధిలోండి తిరిగి లేస్తాను, దేవునితో పాటు శాశ్వతంగా ఉండబోతున్నాను. ఇది నా నిరీక్షణ. ఇది నేను బోధిస్తుంటే ఇదేంటి పిచ్చి బోధన చేస్తామని చెప్పేసి నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చి సభలోకి తీసుకొచ్చారు. దీన్ని బట్టి నన్ను విమర్శ చేస్తున్నారు, తీర్పు జరిగిస్తున్నారు, నాకు తీర్పు తీర్చుతున్నారు. సో అపోస్తుల బోధ ఎట్లా ఉందో మనకు అర్థమవుతుందో. అది బోధించే దాంట్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటి? మృతుల పునరుద్ధానము, ఆ తర్వాత తీర్పు తర్వాత నిత్యత్వము. అది నాకు నిరీక్షణ. నేను వెయిటింగ్ చేస్తున్నాను దానికోసం, ఎప్పుడెప్పుడు దేవునితో కలిసి ఉండాలా అని. అదే నేను బోధిస్తున్నాను. దాన్ని బట్టి నన్ను అరెస్ట్ చేశారు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? బ్రతుకుట క్రీస్తే, చావుయితే లాభం. యాక్చువల్గా పౌలు కోరిక ఏంటంటే ఎప్పుడెప్పుడు దేవునితో కలిసి ఉండాలా, దేవుని దగ్గరికి వెళ్ళాలనేది కోరిక. అయినా కానీ మీ నిమిత్తం ఉండటం అవసరం అంటాడనమాట. మీకు సువార్త ప్రకటించడం బట్టి ఉండటం అవసరము. అది అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయము. అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయము. ఒక్క నిమిషం. తీసే అది పెట్టేసి కాదు అక్కడ జాగ్రత్తగా తిప్పి పెట్టు, జాగ్రత్త ఫ్యాన్ పడితే. అట్లా కాదు, అటు నుంచి వెనక నుంచి
అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయం. అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయం. ఇటు తిప్పినానది. అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయము 6వ వచనం చదివితే 6వ వచనంలో, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమై నిరీక్షణ గురించి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. సమో నిరీక్షణ గురించి నేను విమర్శింపబడ్డకు నిలిచినాను. ఇక్కడ కూడా అంతే. మీరు అటు ఎలా నిరీక్షణ గురించి విమర్శింపబడ్డకు అని అన్నమాట. సో విమర్శ అంటే జడ్జిమెంట్, తీర్పు తీర్చి అరెస్ట్ చేశారు, తీసుకొని వచ్చి సభలో నిలవబెట్టి ఆయన గురించి తీర్పు తీరుస్తున్నారు. ఎందుకంటే ఆయనకున్నటువంటి నిరీక్షణ బట్టి. అది పాయింట్. నిరీక్షణ గురించి నేను విమర్శింపబడ్డకు నిలిచి ఉన్నాను. 7వ వచనం మనం అయితే, మనం 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించి ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షించున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతులు లేపిన సంగతి నమ్మతగినదని మీరే ఆలోచిస్తున్నారు. అది పాయింట్. అగ్రప్రాజు దగ్గర తీసుకొచ్చారన్నమాట. నన్ను ఎందుకు ఇట్లా అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటే, రాజా నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, నిరీక్షణ గురించి బోధిస్తున్నాను. ఏంటా నిరీక్షణ? చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాను, దేవునితో కలిసి శాశ్వతంగా ఉండబోతున్నాను. అది లేకపోతే శాశ్వతంగా శిక్షించబడతారు. దీన్ని బట్టి నన్ను విమర్శ చేస్తున్నారు. మీరు కూడా అట్లాగే ఆలోచన చేస్తున్నారా? మృతులు తిరిగి లేవరని మీరు అనుకుంటున్నారా? అదే కదా అంది అక్కడ. చూడండి 8వ వచనం, దేవుడు మృతులు లేపున సంగతి నమ్మతగినదని మీరు ఎలా ఇస్తున్నారు? అది నమ్మే విషయం కాదని మీరు అనుకుంటున్నారా? అదే. ఆ తర్వాత 26వ అధ్యాయంలోనే 22వ వచనం, 22వ వచనం, 26వ అధ్యాయము 22వ వచనం మనం చదివితే, అయినను నేను దేవుని వలనైనను సహాయం పొంది నేటి వరకు నిలిచింటిది. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటి వాడు ఒకరి చేత ఈ ప్రజలకు అన్ని జనులకు వెలుగు ప్రచురింపబోనని అన్నాడు. సో మృతుల పునరుద్ధానం పొందేవారిలో మొట్టమొదటి వాడు క్రీస్తు ప్రభు, ఆ తర్వాత మనం అందరం లేస్తాం. ఇది అపోస్తలుల యొక్క ఉద్దేశం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఎప్పుడైనా ఈ బేసిక్ ఖచ్చితంగా అవసరము. నేను ఎందుకు చెప్పానంటే, సువార్తలు చదివే ముందు అయినా సరే, ఈ పత్రికలు చదివే ముందు అయినా సరే, సో బేసిక్గా ఇది మనకు తెలియాలి కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పాను. ముందుగా అపోస్తలుల యొక్క బోధన ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి? ఓకే మత్తయి సువార్తకు వచ్చేద్దాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త. అందులో భాగంగా మత్తయి యొక్క అపోస్తలుని యొక్క ఉద్దేశం మనకు అర్థం అవుతుంది. ఒక వ్యూ, అపోస్తలులు అందరి యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నుంచి మీకు కొంత అవగాహన ఇచ్చి ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. ఎందుకు? ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది. సరేలే, ఆమె మీద ఎందుకు నిందనేయటం అని చెప్పేసి నేనే ఆమెను విడిచిపెట్టినట్టుగా అని చెప్పేసి యోసేపు కూడా చూడండి, అతని క్యారెక్టర్ ఎలాంటిదో. వెంటనే ఆమెను ఇబ్బంది పెట్టడం, ఆమెని బాధ పెట్టడం చేయకుండా రహస్యంగా ఇతనే విడనాడాలని వదిలిపెట్టేసేయాలని ఆలోచన చేస్తున్నాడు. అవమానపరచునల కంటే ఆమెకు అవమానం కలగకుండా ఉండాలని. గ్రేట్ మైండ్ సెట్. 20వ వచనంలో, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. అనేక అద్భుతాలు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఇట్లా ఆలోచించుకుంటున్నాడు, ఏం చేద్దాము, వదిలేద్దాము, ఆమెను ఎందుకు అవమానపరచడం. ఈ విషయం బయటికి తెలిస్తే ఆమెకి చాలా అవమానం. మ్యారేజ్ అవ్వకుండానే ప్రదానం చేయబడింది కానీ ఇంకా పెళ్ళి అవ్వాలా అంటే, ఈ మధ్యలోనే ప్రెగ్నెంట్ అయిందంటే ఇది అందరికీ తెలిస్తే అవమానం కాబట్టి సీక్రెట్గా ఆమెను వదిలేయాలని ప్లాన్ చేస్తాడు, ఆలోచన చేస్తున్నాడు యోసేపు. కానీ ఒక షాక్ అయిపోయాడు. ఎందుకంటే దేవదూత ప్రత్యక్షమయ్యాడు.
మాట్లాడుతున్నాడు యేసేపుతో. షాకింగ్ విషయం అది. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అని యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె గర్భం అనిచ్చింది ఏ మనుషుని వల్ల కాదు, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. కాబట్టి ఆమెను విడిచిపెట్టాలనే ఆలోచన చేయొద్దు. అసలు దేవదూత మాట్లాడేటప్పుడు అతని ఆలోచనలో, యేసేపు యొక్క ఆలోచనలో మనసు ఎట్లాగా కదిలింది లోపల. దేవదూత మాట్లాడుతున్నాడంటే ఒక షాక్, అది సర్ప్రైజ్ థింగ్ అనమాట. అది ఆశ్చర్యాన్ని గొలిపేది. ఆ మాట అంటంతోనే ఎక్కడికెక్కడికో ఆలోచనలు ఉంటాయి యేసేపుకి. పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది అంటంతోనే చూడ విషయాలు. తర్వాత అన్నారు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన్నే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను. పాపం నుండి రక్షించేవాడు. ఎందుకు పాపం నుండి రక్షించేవాడు అంటే, పాపము మనిషిని చంపేస్తుంది. రోమిల్ రాసిన పత్రిక 6:23-24 మనకు తెలుసు కదా. ఏమన్నాడు అక్కడ? పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నాడు. ఓకేనా? ఎఫ్సీలకు రాసిన పత్రిక 2:1 అంటే పాపం యొక్క కాన్సిక్వెన్స్, అంటే పాపం యొక్క ఫలితము అక్కడ మనం చూస్తాము. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2:1 కూడా, మీరు మీ అపరాధం వలన పాపం వలన చచ్చిన వారండి. పాపం నిన్ను చంపేస్తుంది. పాపం అంత భయంకరమైంది, చంపేస్తుంది మనిషిని. అది చంపేస్తుంది అంటే ఈ చావు, ఈ చంపుట లేదా ఈ మరణం దేనికి సంబంధించింది? దేవుని నుంచి నిన్ను దూరం చేస్తుంది. ఈ పాపం మంచిది కాదు. ఇది దేవుని నుంచి దూరం అవటం అంటే ఏంటది? దేవుడు నీకు తోడే అయి ఉండడం లేదంటే ఏంటది అర్థం? దేవుని నుంచి నువ్వు దూరం అయిపోతున్నా అంటే ఆటోమేటిక్ ఇంకొకటి దగ్గర అయిపోతున్నావు, అపవాది. అందుకని అన్నాడు అనమాట మత్తయి సువార్త 25 అపవాదిని వాని దూతలకు సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్నిలోనికి మీరు కూడా పోడి. మీరు దేవుని వద్దు అనుకున్నారు, దేవుని నుంచి దూరం అయిపోయారు కదా, యు ఆర్ ఆల్సో గో దట్ అనమాట. అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని. సో పాపం ఏం చేస్తుంది? యెషయా గ్రంథం 59:1 ఏముంది అక్కడ? యెషయా గ్రంథం 59:1, నా చెవులేమీ మందం కాలేదు మీ యొక్క ప్రార్థన వినకపోవటానికి, మీకు సహాయం అందించడానికి నా చేతులు కొరచ కాలేదు, కానీ మీ దోషంలో మీ పాపంలో నాకు మీకు అడ్డుగోడగా వచ్చేసింది. ఒక లేయర్ ఫామ్ చేసిన అడ్డుగోడ వచ్చేసింది. ఏంటంటే మీ పాపంలో మీ దోషాలే అడ్డుగోడగా వచ్చేసింది. అంటే పాపము దోషము దేవుని నుంచి నిన్ను సపరేట్ చేస్తుంది, వేరు చేస్తుంది, అంటే నిన్ను చంపేస్తుంది. అది అర్థం. నిన్ను చంపేస్తుంది, దేవుని నుంచి నిన్ను దూరం చేస్తుంది. అది సో పాపం యొక్క కాన్సిక్వెన్స్, పాపం యొక్క ఫలితం అది మహాభయంకరమైనది. పాపం అది నిన్ను చంపేస్తుంది, దేవుని నుంచి నిన్ను శాశ్వతంగా దూరం చేయగలదు. ఆ పవర్ దానికి ఉంది పాపానికి. కాబట్టి ఇప్పుడు వరకు రోమిల్ రాసిన పత్రిక 3:23 ఏముంది అక్కడ? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎంతమంది పాపం చేశారు? అందరూ చేశారు. అలాగే రోమా 5:12 మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఎంతమంది చేశారు? మనుషులందరూ పాపం చేశారు. మనుషులందరూ పాపం చేశారు. సో అంటే మనుషులందరూ చచ్చిపోయారు, మృతులై ఉన్నారు. మృతుల దెబ్బ, మృతుల లోకము ఈ ప్రపంచం, చచ్చిపోయిన వాళ్ళ లోకం ఇది. ఆదాము అవ్వని ఏదెన్ తోటలో ఉంచాడు, ఒక అద్భుతమైనటువంటి లోకాన్ని అందించాడు దేవుడు. ఈ లోకము ఈ రోజున ఏమైపోయిందంటే, ఆ రోజున అంటే అక్కడ మాట్లాడే సందర్భంలో ఏమైపోయింది? మృతుల లోకము, మృతుల దెబ్బ, చచ్చిపోయిన వాళ్ళ లోకం అయిపోయింది. మృతులతో నిండిపోయింది ఈ లోకం. కాబట్టి అటువంటి మృతులను తిరిగి లేపడానికి, చనిపోయిన వారిని తిరిగి లేపడానికే, ఏ పాపం అయితే చంపేసిందో ఆ పాపం రక్షించడానికే ఈయన రాబోతున్నాడు యేసుక్రీస్తు. అదనమాట. ఎఫెసీ 2:1 ఏమనుంది? మీరు మీ అపరాధం వలన పాపం వలన చచ్చిన వారైనగా క్రీస్తునందు తిరిగి బ్రతికింపబడితిరి. క్రీస్తునందు చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతికింపబడ్డాం. పాపము చంపేస్తుంది, క్రీస్తు ప్రభు తిరిగి లేపుతున్నాడు. అలా తిరిగి లేపటానికి ఒక ఆయన రాబోతున్నాడు. దేవదూత చెప్పేది అదనమాట. ఒక కుమారుని పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది, శారీరక కోరికల వల్ల కాదు, శారీరక సంబంధాల వల్ల కాదు. ఆమెను విడిచిపెట్టాలన్న ఆలోచన రానియదు.
ఒక కుమారుని కనబోతుంది మరియా. పాపం నుండి, ప్రజల యొక్క పాపం, ద మోస్ట్ డేంజరస్ థింగ్ అనమాట పాపం అనేది ఇన్ ద వరల్డ్. మనిషిని చంపేస్తుంది, దేవుని నుంచి దూరం చేస్తుంది. ఆ పాపం నుండి రక్షించడానికే వచ్చాడు క్రీస్తు. ఇది శుభవార్త, సంతోషకరమైనటువంటి వార్త. క్రీస్తు పుట్టాడని క్రిస్మస్ పండుగ ఎందుకు చేసుకుంటున్నారు? పుట్టాడని సంతోషం. దేనికి? పాపం నుండి రక్షించడానికి, ఆ మృత్యు నుండి తప్పించడానికి, ఆ రెండవ మరణం నుంచి, ఆ నిత్యాగ్ని నుంచి తప్పించడానికి వస్తున్నాడు క్రీస్తు ప్రభు. ఆహా, ఆ మాట వింటంతో ఎంత ఆనందమా! ఆ భయంకరమైన నిత్యాగ్ని నుంచి, ఆ చావు నుండి, దేవుని నుంచి దూరం అయిపోయే భయంకరమైనటువంటి అంధకారం నుండి రక్షించడానికి వస్తున్నాడు. యాక్చువల్గా దేవదత్త ఈ మాట చెప్పేటప్పుడు దేవదత్త యొక్క మనసులో కదిలాడే ఆలోచనలు ఇవి. యేసుకు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు మనకు అర్థం అవుతున్నాయి. ఎంత అదృష్టవంతులు మనం చూడండి. ఈ విషయం అప్పుడు యేసేపుకి అంత అర్థం అయ్యి ఉండవచ్చు. ఇంత మనకు అర్థం, ఎంత డీప్గా ఆయనకు అర్థం అయ్యి ఉంటుందా? యేసేపుకి మనకు అర్థమవుతుంది. బికాజ్ వీఆర్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. ఈ దేవుని రాజ్యాన్ని చూడాలని పాత నిబంధనల ప్రవక్తలు అనేక మంది ఎంతగానో ఎదురు చూశారు. ఆ రాజ్యం ఎట్లా ఉంటుందో ఉంటుందో చూడాలని. మనం ఆ రాజ్యంలో ఉన్నాం. ఎంత అదృష్టవంతులం! పరలోకపు సంబంధులు మనం, పరలోకపు పౌరులం, పరలోకపు సిటిజన్షిప్ కలిగినటువంటి వాళ్ళం. ఈ భూమి మీద జీవిస్తున్నాం. దేవుని వారసులం, దేవుని పిల్లలం, ఈ భూమి మీద నివసిస్తున్నాం. తండ్రి అని పిలవటానికి దేవుడు మనకి అర్హతనిచ్చాడు. మన దత్తత తీసుకున్నాడు అనమాట. మన ఎంత గ్రేట్ పీపుల్ మనం అందరం. ఒకప్పుడు అనేక మంది గొప్ప గొప్ప ప్రవక్తలు ఎదురు చూశారు ఈ రాజ్యం గురించి, వారికి లేదు. మోషే కానాన్ అనే విశ్రాంతిని ప్రవేశించాలని ఎంతో కోరిక, పాపం ప్రవేశించలేకపోయాడు. దానికంటే శ్రేష్టమైన విశ్రాంతి మందే, అదే నిత్యత్వం. దాన్ని చూడబోయే వాళ్ళం మనం. ఎలాంటి వాళ్ళం మనం చూడండి. సో పాపం నుండి తప్పించుకొని నీతిమంతులుగా తీర్చబడినటువంటి వాళ్ళం. మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయి క్లియర్గా. అది పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టేదను. యేసు అంటే రక్షించేవాడు అని అర్థం, రక్షకుడు అని అర్థం. అది గ్రీకు వాడు, రక్షకుడు అని అర్థం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టిన ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిన యేసేపు వివరిస్తున్నాడు దేవదూత. ఆల్రెడీ మీ గ్రంథంలో, మీ దగ్గర ఉన్న గ్రంథంలో ఉంది కదా, యెషయా గ్రంథంలో, వాళ్ళ దగ్గర ఉన్నాయి అనమాట, పాత నిబంధన గ్రంథం. యెషయా చెప్పాడు కదా ఈ విషయాన్ని గురించి. కన్యక గర్భవతి, అదేదో కాదు, ఇదే ఈ మరి గర్భాన్ని జరుగుతున్నటువంటి కార్యక్రమం. అది కొన్ని 100 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. అది ఇదిగో అది ఇక్కడ నెరవేర్చబడుతుంది అనగానే యేసేపు యొక్క ఆలోచన ఎంత పులకించి ఉంటాయి. ఓకే, అది సో ప్రవచనాన్ని కూడా తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దేవదూత. ప్రవచనాల్లో రాయబడింది కదా, అది ఎవరి గురించే కాదు. ఇదిగో ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కుమారుని గురించే రాయబడింది. ఆయన ఇదిగో ఈ మరియ గర్భం నుండి రాబోతున్నాడు అని చెప్పేశాడు దేవదూత. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టిదురు. ఆ ప్రవచనం ఉంది కదా, అది నెరవేర్చడానికి ఇదిగో ఇక్కడ రాబోతున్నాడు. అందువలన మీరిద్దరూ శారీరకంగా కలవక మునిపే నేను వస్తున్నాడు. కన్యక గర్భాన్ని ధరించాలి కదా, ఇదిగో కన్యక గర్భాన్ని ధరించాలి, మళ్ళీ దావీదు వంశీకుడు అవ్వాలిగా. అందుకనే ఎంగేజ్మెంట్ అయ్యింది. ఎంగేజ్మెంట్ అవ్వకపోతే కంప్లీట్గా యేసు కుమారుడిగా పరిగణించబడ్డాం. అప్పుడు దావీదు వంశీకుడు అవడానికి అవకాశం. మళ్ళీ పిల్లయ్య పుట్టినా కానీ ఆయన బీజం పడినట్టు అవుతుంది. ఆహాజు లాంటి బీజము, ఏకొన్య లాంటి బీజము, ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళ బీజాలు రానివాడై, బీజం లేనివాడై కుమారుడై ఉండాలి. దావీదు కుమారుడై ఉండాలి, కానీ ఇలాంటి వారి బీజము రాకుండా ఉండాలి. అటువంటి కండిషన్లో పుట్టాలి. అదనమాట కన్యక గర్భాన్ని ధరించి. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిను అని చెప్పి. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థము. దాని అర్థం ఇచ్చాడు, దేవుడు మనకు తోడు అనేది. ఏల్ అంటే
ఏల్ అంటే దేవుడు అని అర్థం. ఎమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ఏల్ ఏల్ అంటే దేవుడు అని అర్థం. యేసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి, నిద్ర నుంచి లేచిన తర్వాత రాత్రి కదా జరిగింది, నిద్ర నుంచి లేచి ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని విడిచిపెట్టాలని ఆలోచన చేర్చుకున్నాడు. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఇరుగుకుండెను. శారీరకంగా ఇరుగుకుండంటే శారీరకంగా కలవలేదు కుమారుని కనే వరకు. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. ఆ తర్వాత యేసుక్రీస్తు పుట్టిన తర్వాత వారు శారీరకంగా కలిశారు. వారికి తర్వాత పిల్లలు కూడా పుట్టారు. ఓకే, అది మనం చూస్తాం. మత్తయి సువార్తల పేర్లు కూడా మనం చూస్తాము. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకున్నాను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. సో ఇక్కడతో ఆఫ్ చేసేద్దాము. అంటే ఈరోజు మనం చూసినటువంటి విషయాలు ఏంటంటే, అపోస్తుల యొక్క ఇంటెన్షన్, అపోస్తుల యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఏంటి వారి యొక్క ఉద్దేశం అనేది మనం చూసాము. చాలా ఇంపార్టెంట్. బైబిల్ గ్రంథం దగ్గరికి మనం వచ్చేటప్పుడు అసలు వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం క్లియర్ కట్గా మనం తెలుసుకోవాలన్నమాట. వాళ్ళు ఏమని బోధించాలనుకుంటున్నారు, ఏం ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అది మనం స్పష్టంగా ఈరోజు చూసాము. ఆ తర్వాత ఆ ప్రవచనపు నెరవేర్పు, యెషయా గ్రంథంలో చెప్పండి ప్రవచన నెరవేర్పు అనేది ఎలాగ జరిగింది, ఏ కండిషన్లో జరిగింది అనే పాయింట్ని కొద్ది విషయాలు దాని గురించి చూసాం. ఓకే, ఇక్కడతో ఆఫ్ చేసేద్దాము. మనకి యాక్చువల్గా ఏంటంటే 5 o'clock స్టార్ట్ 5:30గా మనం స్టార్ట్ చేసింది. ఎన్ని గంటలకి?